ఓం మహాగణపతి నమ, ఓం సరస్వతి నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు. అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 61వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం ఇంకా శ్రద్ధాత్రయ విభాగ యోగంలోనూ ఉన్నామండి. గత వారం మనం ఆహారం గురించి, యజ్ఞాల గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం తపస్సుల గురించి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శరీరం తప ఉచ్యతే. ఈ శ్లోకం ద్వారా తపస్సు గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎంత వివరణాత్మకంగా తెలియజేయడం జరిగిందో మనం తెలుసుకుందామండి. మనం త్రిగుణాలతో పోల్చుకుని తపస్సును కూడా తెలుసుకోవాలంటే సాత్విక, రాజసిక, తామసిక తపస్సు అని చెప్పి మనం చెప్పుకుంటామండి. అయితే ఇక్కడ మాత్రం శారీరక, వాచక, మానసిక కరణములు అనే ఉపకరణాలతోటి దీనిని మరింతగా విభజించడం జరిగిందండి. అంటే శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అని 3గా విభజించడం జరిగిందండి. మొట్టమొదటిది శారీరక తపస్సు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటే దేవతలను, పెద్దలను, బ్రాహ్మణులను, గురువులను, పండితులను వీరందరినీ కూడా మనం గౌరవించాలి, వీరందరినీ పూజించాలండి. దేవతలను పూజించటం, ఆరాధించటం, అభిషేకాలు చేయటం, హారతలు ఇవ్వటం, ఈ విధమైనటువంటి ఒక ప్రక్రియని మన పెద్దలు మనకి ఇవ్వటం జరిగిందండి. మానవులందరూ కూడా తామసిక గుణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అయి ఉంటారండి. ఉదయమే లేగాలంటే బద్ధకంగా ఉంటుంది. అంచేత ఉదయమే లేయటం, గుడికి వెళ్ళటం, అక్కడ ప్రదక్షిణ చేయటం. అక్కడ పూర్వకాలం, ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న గుళ్ళు కదండి, చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఉండేయండి. ఒక రౌండ్ వేస్తే 1 కిలోమీటర్ వచ్చేంత పెద్ద పెద్ద గుళ్ళు అన్నమాట. చక్కగా ఒక ప్రదక్షిణ చేయటం, ఆరతి ఇవ్వటం, భగవంతుడికి దండం పెట్టుకోవటం, ప్రసాదం తీసుకోవటం, ఇవన్నీ విధి విధానాలుగా ఆ రోజుల్లో మనకి తెలియజేయడం జరిగిందండి. దీనివల్ల మనసు శుద్ధి అవుతుంది, తామసిక గుళ్ళలోంచి బయటకు వస్తాము, భగవంతుని యందు భక్తి కూడా కలగడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఒక తపస్సుగా చేయమని చెప్పారండి. ఏమిటి? ఉదయమే లేగటం అంటే సూర్యోదయానికి ముందే లేగటం, చక్కగా పూజా పురస్కారాలు చేయటం, దేవాలయానికి వెళ్ళటం, ఒక ప్రదక్షిణ చేయటం, రావటం, ఇదంతా కూడా ఒక వ్యాయామంలా జరుగుతుంది. దీన్ని ఒక తపస్సు కింద చేయమని చెప్పడం జరిగిందండి. గురువులను పూజించితే ఉన్నతమైన విద్య లభిస్తుంది. పెద్దలను గౌరవిస్తే, వాళ్ళని పూజిస్తే చక్కటి ఆశీర్వచనాలు లభిస్తాయండి. అలాగే పండితులను కనుక గౌరవించినట్లయితే సముచితమైనటువంటి, ఉన్నతమైనటువంటి సరి అయిన ఆధ్యాత్మిక దారి దొరుకుతుందండి. ఈ రకంగా దేవతలు, గురువులు, పెద్దలు, పూజనీయులు, పండితులు ఇటువంటి వారిని కనుక మనం పూజించినట్లయితే, గౌరవించినట్లే మనలో ఉన్న అహంకారము పూర్తిగా నశించి సరి అయిన దిశా నిర్దేశాలతో జీవితంలో ఆధ్యాత్మిక ప్రయాణం సాగటానికి సరైనటువంటి దారి లభిస్తుంది. తర్వాత శౌచం అంటే మనకి శారీరక శుభ్రతే కాకుండా మానసిక శుభ్రత కూడా అత్యంత ఆవశ్యకము. మానసికంగా కూడా మనం పరిశుద్ధాత్మలుగా ఉండాలి. ఆర్జవం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండటం, కుటిలత్వము, దుర్బుద్ధి, ఈర్ష్య, అసూయ ఇటువంటి ఏమీ లేకుండా చక్కటి మనసును కలిగి ఉండటం. బ్రహ్మచర్యం అంటే మనందరికీ అర్థమైంది ఏంటంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా ఉంటాం. బ్రహ్మచారి అంటే ఇంకా పెళ్లి కాలేదని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇంకో పరిభాషలో కూడా మనం చెప్పుకోవాలంటే యుక్త వయసు వచ్చే వరకు బ్రహ్మచర్యంగా పాటిస్తాడు, ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు, తర్వాత వానప్రస్థము, సన్యాసము, ఈ విధంగా విధి విధానాలు మనకి నిర్దేశించారండి. అయితే ఇక్కడ మనం ఇంకో రకంగా చెప్పుకోగలిగితే తాళి కట్టిన భార్యతో సంసారం చేసేవాడు కూడా బ్రహ్మచారిగానే పరిగణింపబడతాడు. అంటే పక్కల దుక్కులు చూడకుండా సరైన విధంగా అతను కుటుంబ జీవితంలో ఉన్నట్లయితే అతన్ని కూడా బ్రహ్మచారిగానే పరిగణించడం జరుగుతుందండి. ఇంకో విషయం చెప్పుకుంటే బ్రహ్మచారి అంటే
బ్రహ్మయందు మనసును లగ్నం చేసేవాడు. అంటే మంచి తలంపులతో చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో నడిచేవాడు కూడా మనం అర్థం చేసుకోవచ్చండి. అందుకే అష్టభార్యలు ఉన్నటువంటి శ్రీకృష్ణుని కూడా అస్ఖలిత బ్రహ్మచారి అని అంటారండి. అర్థమైందండి. లాస్ట్ ఏంటంటే అండి అహింస. అంటే మనం హింసను విడనాడాలి, సాటి మానవులను ప్రేమతోనూ దయతోనూ మనం చూడాలి. ఈ విధంగా ఇవన్నీ కనుక మనం పాటించినట్లయితే దానిని శారీరక తపస్సు అని అంటారండి. అర్థమైందండి. శారీరక తపస్సు అంటే ఏంటో మరి ముందుకు వెళ్తే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. మనం శరీరంలో ఉండే కర్మేంద్రులతో పనిచేస్తే నోటితో మాట్లాడుతూ ఉంటామండి. వాక్ని సంస్కృతంలో సరస్వతీదేవి అని అంటారండి. అందుకనే సరస్వతీదేవికి వాగ్దేవి అని పేరండి. అంటే మన నాలుక మీద సాక్షాత్తు సరస్వతీదేవి కదలాడుతుందని అర్థం అండి. అంతేచేత మనం మాట్లాడే ప్రతి మాటని ఉద్వేగం లేకుండా, కోపం లేకుండా, స్పష్టంగా, చక్కగా, నిదానంగా, అద్భుతంగా మాట్లాడారండి. ఇది దీని అర్థం. ఇది కూడా మాట్లాడే విధానాన్ని కూడా ఒక తపస్సుగా భావించి నిర్ణయాత్మకంగా, అర్థవంతంగా మనం మాట్లాడాలండి. ఒక ప్రోబ్ మనం అప్పుడప్పుడు వింటూ ఉంటామండి. ఒక నానుడి ఏంటంటే ఏదైనా ఒక దివ్యాస్త్రాన్ని సంధిస్తే మళ్ళీ దాన్ని ఉపసంహారం చేయొచ్చు, మళ్ళీ ఇంకో మంత్రం చదివి. కానీ వాక్ ఒక్కసారి మాట నోటి నుండి బయటకు వస్తే దట్ ఈస్ ఫైనల్, యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. మళ్ళీ దాన్ని నువ్వు మనం వాపసు తీసుకోలేము. అంచేత థింక్ బిఫోర్ యూ టాక్. మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడబోతున్నామో ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. దీన్ని అందుకే వాచక తపస్సు అని అనడం జరిగిందండి. సంక్షిప్తంగా మనం దీన్ని వాచక తపస్సు గురించి చెప్పుకోవాలంటే భావయుక్తంగా మాట్లాడటం, ఉద్వేగం లేకుండా ఉండటం, ప్రియం కలిగించే మాట్లాడటం, శాస్త్రాలు చదవటం, వేదాలు చదవటం, ఎదుటివారితో చదివించటం, చదవని వారికి చెప్పటం, ఇవన్నీ కూడా వాచక తపస్సులోకి వస్తాయండి. అర్థమైంది అనుకుంటాను. వాచక తపస్సు అంటే ఏంటో. శారీరక తపస్సు అయిందండి. ఇప్పుడు వాచక తపస్సు గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనం మానసిక తపస్సు గురించి చెప్పుకుందామండి. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే శారీరక వాచక తపస్సులను ఆచరించిన తర్వాత మానసిక తపస్సును కూడా ఆచరించాలి. అయితే వీటికంటే ముందు మానసిక తపస్సును ఆచరించడం కుదరదు. అలా చేసినట్లయితే మనం తప్పుదారిలో వెళ్తున్నట్టు. ముందు ఆ రెండు పాటించిన తర్వాత తప్పనిసరిగా మానసిక తపస్సును కూడా మనం అలవాటు చేసుకోవాలండి. సో మానసిక తపస్సు అంటే ఏమిటి? మనసును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచటం, సౌమ్యంగా ఉండటం, ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం, ఆత్మను అటు ఇటు పోకుండా నిశ్చలంగా ఉంచుకోవటం, ఇవన్నీ కూడా మానసిక తపస్సులోకి వస్తాయండి. అందుకే మొట్టమొదట మనః ప్రసాద అని అంటం జరిగింది. తర్వాత మౌనమాత్మ నిగ్రహ. ఇక్కడ మన ప్రసాద సౌమ్యత్వం, మనసును ఎప్పుడు సౌమ్యంగా ఉంచుకోవాలి, అలజడి లేకుండా ఉండాలి, మౌనాన్ని ఆచరించాలి. ఎక్కువ మాట్లాడటం కాదండి, మౌనంగా ఉండడం కూడా ఒక తపస్సు లాంటిది. అయితే ఒక్కోసారి మనసులో విపరీతమైన అల్లకొల్లోలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే భగవంతుని ధ్యానం చేయాలి, మెడిటేషన్లో కూర్చోవాలి, ఓంకారాన్ని జపించాలి, లేదా భగవన్ నామాన్ని జపిస్తూ ఉండాలి. మనసు నిశ్చల స్థితిలోకి వస్తుంది. సామెత మనం విండే ఉంటాం, ఊరుకున్నంత ఉత్తమం బోడుగుండంత సుఖం మరి ఏదీ లేదని. అంటే అనవసరమైన విషయాల్లోకి మనం వెళ్ళి మన మనసుని కలత చెందించుకోరాదు. ప్రతి విషయంలోనే మనం వేలు పెట్టరాదు. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం స్పందించాలి. We should not take each and everything to our heart. We should be away from so many issues which are not related to us. అందుకే ఆత్మ నిగ్రహ అన్నారు. ఆత్మని నిగ్రహంగా ఉంచుకోవడం, అటు ఇటు పరుగులు పెట్టకుండా. ఇక్కడ ఆత్మ అంటే మన మనసుని అర్థం చేసుకోవాలండి. మనసు ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనం ఎక్కడో ఉంటాం,
హార్డ్వేర్ ఈజ్ హియర్, సాఫ్ట్వేర్ మిస్డ్. మనం ఎక్కడ ఉన్నాం, మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఉంటుంది. దాన్ని అలా వెళ్ళకుండా ఒక చోట స్థిరత్వంగా ఉంచాలి. దీనికి మానసిక తపస్సు చాలా 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 ఇంపార్టెంట్. ఈ రకంగా నిర్మలత్వము, ప్రసన్నత్వము, ఆత్మ నిగ్రహము, భావ సంశుద్ధి ఇవన్నిటిని కలిపి మానసిక తపస్సుగా వర్ణించడం జరిగిందండి. ఈ విధంగా శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సులను వివరించిన తర్వాత ఇప్పుడు సాత్విక, రాజసిక, తామసిక తపస్సుల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పబోతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మనకు కూడా అవి చాలా ఇప్పుడు చెప్పబోయి చాలా ఈజీగా అర్థమవుతాయండి. మరి ముందుకు వెళ్దామా? శ్రద్ధగా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిరక్షతే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సాత్విక తపస్సు గురించి చెప్తున్నాడు. సాత్విక తపస్సులో 3 రకాలు ఉన్నాయని జస్ట్ మనం ఇంతకుముందే గత శ్లోకంలో చెప్పుకున్నాము. అవి శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. అయితే ఈ 3 తపస్సుల్ని ఎవరైతే శ్రద్ధతో, భక్తితో, ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తారో దానిని సాత్విక తపస్సు అని అంటారు. ఎవరు చేయొచ్చు? త్రివిధం నరైహి. నరై అంటే మానవులందరూ కూడా, నరులు అంటే ఇందులో స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా ఏ విధమైన భేదభావం లేకుండా ఈ సాత్విక తపస్సును ఎవరైనా సరే కూడా చేయొచ్చు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాయండి. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయన్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఎవరైతే ఇతరుల చేత సత్కరింపబడాలని, గౌరవింపబడాలని, అలాగే గొప్పను ప్రదర్శించడం కోసం డాంబికంగానో, భక్తి శ్రద్ధ లేకుండానో, తనకి ఏదో కావలసి అంటే కార్యార్థి అయి నేను ఇచ్చేస్తాను, మరి నాకేంటి, నాకు ఇది కావాలి, ఈ పూజ నేను దీనికోసం చేస్తున్నాను అని ఈ విధంగా ఎవరైతే తమ చేయాల్సిన పనులు ఈ విధంగా చేస్తుంటారో వీటిని అంటే శారీరక, వాచక, మానసిక తపస్సులను ఈ విధంగా కనుక ఎవరైతే చేస్తుంటారో దానిని రాజస తపస్సుగా భావించడం జరుగుతుందండి. ఇక్కడ ప్రతిఫలాపేక్షతోనే పనిచేస్తారండి, ప్రతిఫలం లేకుండా ఏమీ చేయడు. ఇటువంటి తపస్సుల నుంచి వచ్చే ఫలితం కూడా క్షణిక మాత్రమే, అది ఏమీ శాశ్వతంగా ఉండదండి. ఆ ఫలం అప్పటికి అంతే. మూఢగ్రహణాత్మనోయత్ పీడయా క్రియతే తపః పరస్యాత్మాదనార్థం వా తత్తామసముదాహృతం. మూర్ఖమైన పట్టుదలతో తన శరీరాన్ని బాధ పెడుతూ, మరింతగా కష్టపెడుతూ, ఇతరులకు హాని కలిగిస్తూ, తనకి ప్రయోజనం ఉన్నా లేకపోయినా కూడా ఇతరులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసే తపస్సులు, యజ్ఞములు ఇవన్నిటిలో కూడా తామసిక తపస్సుల కింద వస్తాయండి. ఇక్కడ ఎక్కువగా మూర్ఖత్వం, అహంకారం, అభిజాడ్యం ఇవన్నీ కనపడుతూ ఉంటాయండి. ఏం చేస్తున్నారో వారికే తెలియదు, తమకి ఏం కావాలో వారికే తెలియదు, ఎదుటివారిని హింసించి ఆనందపడుతూ ఉంటారు. అహంకారం ఉన్నాను కానీ తను చెప్పింది ఎదుటివారు వినాలి, తను చెప్పిందే వేదం అంతే. ఈ విధంగా చేసే ఏ పనైనా కూడా తామసిక తపస్సు కింద వస్తాయండి. ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, మానసిక తపస్సు. ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. కృష్ణం వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. హరి ఓం. ఓం తత్సత్.